ఓం శ్రీ సాయి రామ్. 2018 సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యబాబా వారి విద్యార్థి సాయి గిరిధర్ సాయిరామ్ యొక్క అనుభవం తెలుసుకుందాం. సాయిరామ్. స్వామికి కావాల్సింది ఫుల్ టైం డివోషన్. ఒకసారి నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు పుట్టపర్తిలోని కళాశాలలో మరియు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక సిబ్బందిని స్వామి బృందావనంలోని తమ నివాస మందిరం త్రయ్యకి పిలిపించుకున్నారు. ఇదే సందర్భంలో బృందావనంలో ఉన్నటువంటి విద్యార్థులలో అంతా కూడా అత్యంత ఆనందప్రదమైనటువంటి త్రయీ సెషన్ అనగా త్రయీలో స్వామి చరణ సన్నిధిలో జరిగే సమావేశం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ విద్యార్థి బృందమంతా త్రయీలో స్వామి సన్నిధిని ఆస్వాదించే అవకాశం తమకు కూడా ప్రసాదించవలసిందని స్వామిని ప్రార్థించగా ఆ నటన సూత్రధారి చిరుకోపం ప్రదర్శిస్తూ, ఎందుకు ఇవ్వాలి మీకు అవకాశం, మీదంతా పార్ట్ టైం డివోషన్, నాకు కావాల్సింది ఫుల్ టైం డివోషన్ అన్నారు. అలా అంటూ తమ ఎదురుగా ఉన్న ఒక ప్రొఫెసర్తో, నీవు ఇంతకు ముందు ఒక కంపెనీలో పనిచేసావు కదా, అక్కడ ఏ రకాల ఉద్యోగులు ఉండేవారు అని అడిగారు. స్వామి అక్కడ 2 రకాల ఉద్యోగులు ఉండేవారు, తాత్కాలిక ఉద్యోగులు, శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు అన్నారు ఆయన. వెంటనే స్వామి జీతభత్యాల విషయంలో ఈ 2 రకాల వారికి మధ్య తేడా ఏమిటి అని అడిగారు. ఆ తాత్కాలిక ఉద్యోగులు రోజువారీ వేతనం అందుకుంటారు, కానీ శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు క్రమబద్ధమైనటువంటి జీతము, వార్షిక ఇంక్రిమెంటు, రిటైర్మెంట్ అనంతరం పింఛను, ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి స్వామి అని అన్నాడు ఆ ప్రొఫెసర్. వెంటనే స్వామి, నేను కూడా అంతే, ఫుల్ టైం భక్తులకు ఎల్లప్పుడూ నా అనుగ్రహాన్ని అందించడంతో పాటు వారికి ముఖ్యంగా డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇస్తాను. అంతేకాక వారికి ఇహలోక జీవితం అనంతరం పింఛను కూడా ఇస్తాను. కానీ ఫుల్ టైం భక్తులుగా మారటానికి ఎవరూ సిద్ధంగా లేరు అన్నారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.